నమస్తే టీవీ ట్రిపుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో బాలిక కిడ్నాప్ విషయంలో ఎస్ఐ ఉపేందర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగ్గుతండ గ్రామానికి చెందిన 6వ తరగతి చదువుతున్న ఓ బాలిక తనను కిడ్నాప్ చేయబోయారు అనే వార్త కలకలం సృష్టించిందని, ఈ విషయంపై ఎస్ఐ ఉపేందర్ తన సిబ్బందితో వెంటనే అమ్మాయి చెప్పిన ఆనవాళ్లతో విచారించగా అన్ని నిరాధారమైనవని తేలింది. ఆ అమ్మాయిని ఎవరూ కూడా కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయలేదని, ఇంట్లో వాళ్ళ అమ్మ స్కూల్కు వెళ్లమని బలవంతం చేయగా స్కూల్కు వెళ్లడం ఇష్టం లేక రైస్ మిల్ ఏరియాలో వారికి తెలిసిన వ్యక్తి 2 వీలర్పై అటుగా వెళ్తూ స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తానని అడగగా దానికి ఆ బాలిక నేను రాను అని చెప్పగా ఆ వ్యక్తి వెళ్లిపోవడం జరిగిందని, స్కూల్కు వెళ్లడం ఇష్టం లేని అమ్మాయి ఆ విషయాన్ని నన్ను కిడ్నాప్ చేయబోయాడని చెప్పడం జరిగిందని, బయ్యారం మండల కేంద్రంలో ఎటువంటి కిడ్నాప్ సంఘటన జరగలేదని, ఆ బాలికే స్కూల్కు వెళ్లడం ఇష్టం లేక కావాలని చేసిన అసత్యపు మాటలని, ఆ బాలికను ఎవరూ కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించలేదని, కావున ప్రజలందరూ ఎటువంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని ఎస్ఐ ఉపేందర్ అన్నారు. ఈరోజు ఉదయం 9:30 ప్రాంతంలో జగ్గుతండ గ్రామానికి చెందినటువంటి ఒక 6th క్లాస్ చదువుతున్న ఒక బాలిక కిడ్నాప్ చేయబోయారని చెప్పి ఒక వార్త కలకలం సృష్టించింది. దీని విషయంలో పూర్తిగా మేము విచారించిన తర్వాత అమ్మాయి చెప్పిన ఆనవాళ్ళని ఆధారంగా మేము ఎంక్వైరీ చేయగా అవన్నీ నిరాధారమైనని తేలింది. ఆ అమ్మాయిని ఎవరు కూడా కిడ్నాప్ చేసే ప్రయత్నం కానీ చేయలేదు. ఆ అమ్మాయి స్కూల్కి పోవడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ స్కూల్కి వెళ్ళమని చెప్తే బలవంతంగా స్కూల్కి వెళ్ళమని చెప్పి అమ్మాయిని పంపించేసరికి అమ్మాయి స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక రైస్ మిల్ ఏరియా దగ్గర ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతానికి వచ్చేసరికి ఆమెకు తెలిసిన వ్యక్తి అటుగా పోతుంటే స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తానని అడగడం జరిగింది. దానికి ఆ అమ్మాయిని నేను రాను అని చెప్పేసి చెప్తే అతను వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఈ అమ్మాయి దాన్ని ఈ విధంగా నన్ను కిడ్నాప్ చేయబోయారని చెప్పేసి ఈ అమ్మాయి స్కూల్కి పోవడం ఇష్టం లేక ఆ విధంగా చెప్పడం జరిగింది. దాన్ని కొన్ని న్యూస్ ఛానల్స్లో కిడ్నాప్ ప్రయత్నం జరిగినట్టుగా ఈరోజు వార్తలు రావడం జరిగింది. కాబట్టి ఈరోజు జరిగిన సంఘటన ఎటువంటి సంఘటన జరగలేదు. ఆ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేసే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. మీరు రాని పెంచింది అడావుడు ఉరికొచ్చి ఇంటికాడ ఆట వాడేసి బైక్ వేసుకొని అడావుడు ఉరికొచ్చిన అక్కడికి వచ్చిన తర్వాత ఒక అతను ఇప్పటికి గంట అయింది మీకు ఫోన్ చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్కి చేస్తే పోలీసులు రాలే మీరు రాలే అని వాళ్ళు చెప్పుకొచ్చిండ్రు. చెప్పేటప్పుడు నేను కూడా సరిగా మరి ఎట్లయిందో కానీ పాప అయితే బాగుంది, ఇక పోలీసులు కొంచెం శ్రద్ధ పెట్టి చూడలేదు కావచ్చు అని ఈ మాటలు మాట్లాడారు. నేను చేయలేదు, వాళ్ళు చేసిందని నాకు చెప్పిండ్రు. గంట అయిపోయింది, నువ్వు కూడా ఇంత సీరియస్ చెప్తే మీరు కూడా రాలే, పోలీసులు కూడా రాలే, ఏమైనా అయితే ఇప్పుడు మేము లేకపోతే ఏమైనా అయితే ఎటువంటి పరిస్థితి మీకు అని అనుకొచ్చింది. అంటే నేను కూడా సరే మరి మేమంటే ఎక్కడో దూరం ఉన్న అడవుల్లో ఊరికి రాలేము కదా సార్, పోలీసులకి చెప్పిందంటారు కదా, సరే వాళ్ళు చూడలేదు అని ఒక మాట మాట్లాడినా. ఆ అమ్మాయి మాత్రం కిడ్నాప్ అన్నది ఫేక్ అని ఏదో ఉత్తర భయపడి చెప్పిందని మాట్లాడారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.